హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి అసలు ఏ బ్యాంగిల్ సైజ్కి అలా ఎన్ని స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని వ్రాప్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. వైట్ బ్యాంగిల్ వచ్చేసి 1 కట్ అంటారండి. పింక్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్. 1 కట్ బ్యాంగిల్ని టూ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే 2 కట్ వస్తాయి. 2 కట్ బ్యాంగిల్ని సింగిల్ బ్యాంగిల్ని 2 చేస్తే 4 కట్ బ్యాంగిల్స్ వస్తాయండి. 1 కట్, 2 కట్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్కి నేను ఇవాళ థ్రెడ్ వ్రాప్ చేసి చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి ఫ్లాట్ బ్యాంగిల్స్ అండి. అండ్ ఈ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వచ్చేసి కర్వ్ కట్ బ్యాంగిల్స్ అంటారండి. కర్వ్ కట్ బ్యాంగిల్స్ ఈజీగానే ఉంటాయి, సో నేను అందుకనే ఫ్లాట్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపించే ప్లాంక్ వచ్చేసి స్టేషనరీలో దొరుకుతుందండి. పెద్ద ప్లాంక్, స్టడీ ప్లాంక్ అంటారు కదా, అది. దీని లెంత్ వచ్చేసి 59.5 సెంటీమీటర్స్ లెంత్ అండి. అండ్ విడ్త్ వచ్చేసి 39.5 సెంటీమీటర్స్ ఉంటుంది. నేను స్కేల్తో లెంత్ అండ్ విడ్త్ కొలిచి కూడా చూపిస్తాను. అండ్ స్కేల్తో చూడండి, ఇప్పుడు నేను లెంత్ అండ్ విత్ కొలిచి చూపిస్తున్నాను. లెంత్ వచ్చేసి 59.5 సెంటీమీటర్స్ ఉంటుందండి. సుమో స్కేల్ తీసుకున్నాను, అది 30 సెంటీమీటర్స్ ఉంటుంది. సో లాస్ట్లో జస్ట్ 5 సెంటీమీటర్సే మిగిలింది నాకు 2 టైమ్స్. లెంత్ వచ్చేసి అంటే 59.5 సెంటీమీటర్స్ లెంత్ అండి. విడ్త్ వచ్చేసి నేను చూపిస్తాను, 39.5 సెంటీమీటర్స్ విడ్త్ అనేది ఉంటుంది ఈ ప్లాంక్. మీరు ప్లాంక్ అనే కాదు, మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే ఈ లెంత్ అండ్ విడ్త్తో అవి తీసుకోవచ్చు. మీకు ఏం కావాలంటే అంటే వుడెన్ ప్లాంక్స్ కాకపోయినా వుడెన్ బోర్డ్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా ఇంట్లో, అవి తీసుకోవచ్చు. ఇక్కడ నేను లెంత్ అండ్ విడ్త్ రాస్తున్నాను చూడండి. ఈ లెంత్ అండ్ విడ్త్ బిగినర్స్ కోసమేనండి. సో అంటే రోజు డైలీ మేము చేసే వాళ్ళకి మాకు వేరేగా ఉంటుంది, బికాస్ మాకు థ్రెడ్ చాలా మిగిలిపోతుంది మేము ఇప్పుడు యూజ్ చేసి, ఈ లెంత్ అండ్ విడ్త్తో. బట్ బిగినర్స్ ఫస్ట్ కొంచెం ఇలానే ఎక్కువ లెంత్ కావాలి కాబట్టి నేను బిగినర్స్కి మాత్రమే ఈ లెంత్ అండ్ విడ్త్ చెప్తున్నాను. మీరు ఆల్రెడీ చేసుంటే ఇంత అవసరం లేదు మీకు లెంత్ అండ్ విడ్త్ చేయడానికి. 1 కట్కి వచ్చేసి మనకి 85 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ పడుతుందండి లెంత్లో. అంటే 59.5 సెంటీమీటర్స్ లెంత్, 85 టైమ్స్ థ్రెడ్ తీసుకోవాలి. అండ్ 2 కట్ వచ్చేసి 45 టైమ్స్ లెంత్లోనే 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి. 4 కట్కి 6 కట్కి సేమ్ అండి, 30 సెంటీమీటర్స్ తీసుకోవచ్చు. 30 స్టాండ్స్ తీసుకోవచ్చు. సో చూపిస్తున్న విధంగా నేను 1 కట్కి, 2 కట్కి, 4 కట్కి వ్రాప్ చేసి చూపిస్తాను మీకు. ఇదేంటి థ్రెడ్ ఎలా వ్రాప్ చేసుకోవాలి అనేది ఫర్దర్గా చూడండి. ఇప్పుడు నేను లెంత్ తీసుకున్నాను 80 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకోవాలి. అంటే 80 సార్లు ఆ ప్లాంక్కి రౌండ్ చేయాలి. ఒక్కొక్క 80 టైమ్స్ ఆ ప్లాంక్కి ఆ థ్రెడ్ అనేది వ్రాప్ చేయాలి చూపిస్తున్న విధంగా. 80 టైమ్స్ 1 కట్ బ్యాంగిల్కి 80 టైమ్స్ వ్రాప్ చేయాలండి థ్రెడ్ని, లేకపోతే సరిపోదు అసలు. బికాస్ అంటే మామూలుగా రోజు డైలీ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసే వాళ్ళకి కొంచెం మిగులుతుంది. బట్ ఎవరికైనా 1 కట్ బ్యాంగిల్కి 80 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే థ్రెడ్ అనేది సరిపోదు బ్యాంగిల్కి వ్రాప్ చేయడానికి. నేను ఇక్కడ వచ్చేసి 2/6 సైజ్ తీసుకున్నా అండి. 2/8 సైజుకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను చూపించేది 2/6 సైజ్కి కొంచెం మిగులుతుంది, బికాస్ 2/8 సైజ్ అందరూ ఉండవు కదా. సో నేను 2/6 చూపిస్తున్నాను. సో వ్రాప్ చేసిన థ్రెడ్ కట్ చేసి దానికి గ్లూ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంగిల్కి కూడా గ్లూ అప్లై చేసి మనం ఏ థ్రెడ్ అయితే ఉందో దానికి స్టిక్ చేయాలి. ఎప్పుడైనా మీరు థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు ఆ గ్లూ ఆ స్టిక్ చేసిన గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాతే వ్రాప్ చేయండి, బికాస్ ఊడొచ్చేస్తుంది మీరు గట్టిగా పట్టుకోకపోతే. సో అందుకనే మీరు డ్రై అయిపోయిన తర్వాతే ఆ థ్రెడ్ అనేది వ్రాప్ చేయండి. సో చూడండి, నేను ఎంతసేపు అది స్టిఫ్ చేసుకొని కరెక్ట్గా పెట్టాలి, లేకపోతే ఫస్ట్లోనే మనం కరెక్ట్గా పెట్టకపోతే అది బ్యాంగిల్ అంతా అంత మంచిగా రాదు, నీట్ ఫినిష్ రాదు. సో మీరు చెక్ చేసుకొని నీట్గా వ్రాప్ చేయండి. అండ్ మీకు ఎటు కంఫర్టబుల్గా డైరెక్షన్ మీరు ఎటు కంఫర్టబుల్గా మీరు థ్రెడ్ వ్రాప్ చేయగలిగితే మీరు అటు కంఫర్టబుల్గా వ్రాప్ చేయొచ్చు. నేను 2 డైరెక్షన్స్లో కూడా, మీకు ఇన్వర్డ్స్ నుంచి అవుట్వర్డ్స్ అవుట్వర్డ్స్ నుంచి ఇన్వర్డ్స్ థ్రెడ్ వ్రాప్ చేయడం అంటే అది మీ ఇష్టము. మీకు ఎటు కంఫర్టబుల్గా ఉంటే అటు వ్రాప్ చేయండి. చూపిస్తున్న విధంగా బ్యాంగిల్ మొత్తం వ్రాప్ చేసుకుంటూ వెళ్ళాలండి. నీట్గా రాకపోతే మళ్ళీ థ్రెడ్ మొత్తం తీసి వ్రాప్ చేయండి, అంతేకాని లాస్ట్లో వచ్చేసి గ్లూ అంటిస్తే మళ్ళీ థ్రెడ్ రాదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే ఫస్టే
తీసి మళ్ళీ వ్రాప్ చేసుకోవచ్చు. థ్రెడ్ అయితే ఒక 5-6 టైమ్స్ తీసి వ్రాప్ చేసినా నో ప్రాబ్లం అండి. కానీ తీసేటప్పుడు నీట్గా తీసుకోండి, చిక్కులు పడే అవకాశం ఉంది, లెంత్ ఎక్కువ కదా థ్రెడ్ది, అందుకనే. సో చూపిస్తున్న విధంగా నీట్గా థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోండి. లాస్ట్లో వచ్చేసి గ్లూ ఎలా అప్లై చేస్తానో కూడా చూపిస్తాను చూడండి. కొంచెమే మిగులుతుంది దీనికి, లాస్ట్లో వేరే 2 కట్కి 4 కట్కి ఎక్కువ మిగులుతుందండి థ్రెడ్. సో చూపిస్తున్న విధంగా వ్రాప్ చేసుకొని గ్లూ ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ మీకు ఎంత థ్రెడ్ అయితే గ్లూ బ్యాంగిల్కి స్టిక్ చేసిన తర్వాత మీరు ఎంత థ్రెడ్ అయితే స్టిక్ చేసుకోవాలనుకుంటున్నారో లోపలికి అంతవరకు ఆ థ్రెడ్ని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాతే స్టిక్ చేయాలి. బికాస్ మళ్ళీ స్టిక్ చేసిన తర్వాత కట్ చేయడం అంటే అది కొన్నిసార్లు ఊడొచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎంత కావాలో చూసుకొని అంతవరకు కట్ చేసి బ్యాంగిల్కి స్టిక్ చేసి ఉంచండి. చూపిస్తున్న విధంగా బ్యాంగిల్కి స్టిక్ చేయండి. సో ఒకవేళ గ్లూ ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఒకసారి గ్లూ వేసి స్టిక్ చేయండి. థ్రెడ్స్ ఏమన్నా బయటకు వచ్చాయో ఏందో చూసుకొని స్టిక్ చేసుకోండి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో బ్యాంగిల్ అనేది. ఇది 1 కట్ బ్యాంగిల్ అండి. ఇప్పుడు మనం 2 కట్ బ్యాంగిల్ చూద్దాము. 2 కట్కి వచ్చేసి 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ కావాలి మనకి. లెంత్లోనే తీసుకున్నాను. బిగినర్స్కి ఇది. నార్మల్గా డైలీ మేము చేసేటప్పుడు అయితే మాకు విడ్త్ సరిపోతుందండి. మేము 45 స్టాండ్స్ విడ్త్ ఎంత ఉందో అంత తీసుకుంటాము. బట్ మీరు బిగినర్స్ కాబట్టి లెంత్ తీసుకోకపోతే మీకు సరిపోదు. సో చూపిస్తున్న విధంగా మనం ఎంత థ్రెడ్ కావాలంటే 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ కావాలి 2 కట్ బ్యాంగిల్కి. అంత థ్రెడ్ తీసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. బ్యాంగిల్కి స్టిక్ చేసి థ్రెడ్ అనేది వ్రాప్ చేసుకోవాలి. 2 కట్ కూడా వ్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అండి. లాస్ట్లో గ్లూ ఎలా అప్లై చేయాలంటే సో చూడండి, లూజ్గా ఉంటే మళ్ళీ తీసి వ్రాప్ చేసుకోవాలి, లేకపోతే అలా ఉంచి స్టిఫ్ చేయాలి. బ్యాంగిల్కి వ్రాప్ చేసేటప్పుడు స్టిఫ్ చేయకుండా మీరు బ్యాంగిల్కి థ్రెడ్ వ్రాప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది లూజ్ వచ్చేస్తుందండి. ఇఫ్ మీరు కుందన్స్ బ్యాంగిల్ అంతా స్టిక్ చేస్తున్నారంటే అంత కనిపించదు, కానీ బ్యాంగిల్ మొత్తం కాకుండా అక్కడక్కడ కుందన్స్ స్టిక్ చేస్తుంటే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో లాస్ట్లో చూసారా ఎంత థ్రెడ్ మిగిలిందో. అంత బిగినర్స్కి అయితే అది మిగలదు. మేము రోజు చేస్తాం కాబట్టి మాకు అంత థ్రెడ్ మిగిలింది. మాకు విడ్త్లో తీసుకుంటే సరిపోతుంది, అంటే 39.5 సెంటీమీటర్స్ విడ్త్ తీసుకుంటే సరిపోతుంది. బట్ మీకు చూపించడానికి ఇది బిగినర్స్ కాబట్టి నేను అంత లెంత్లో తీసుకున్నాను థ్రెడ్ అనేది. సో అప్లై చేసిన తర్వాత ఇది 2 కట్ బ్యాంగిల్ అండి. నేను లాస్ట్లో 3 బ్యాంగిల్స్ 1 కట్ 2 కట్ 4 కట్ బ్యాంగిల్స్ అన్ని ఇమేజెస్ యాడ్ చేస్తాను. అండ్ 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. సో థ్రెడ్ ఎంత తీసుకున్నా అంటే ఇది 30 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకున్నా అండి. దీనికి గ్లూ అప్లై కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు దీనికి కూడా గ్లూ అప్లై చేసి మనం బ్యాంగిల్కి స్టిక్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు బ్యాంగిల్కి స్టిక్ చేసిన తర్వాత డ్రైయింగ్కి టైం ఇవ్వండి, లేకపోతే ఊడొచ్చేస్తుంది. సో ఎందుకంటే మీకు అలవాటు లేదు కదా, ఇప్పుడు నేను పెడతంటేనే ఊడొస్తుంది. సో మీరు చుట్టేటప్పుడు ఇంకా ఫాస్ట్గా ఊడొచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అందుకనే మీరు డ్రైయింగ్కి టైం ఇచ్చి అప్పుడు మీరు థ్రెడ్ అనేది బ్యాంగిల్కి వ్రాప్ చేసి చూడండి. అప్పుడైతే స్టిఫ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఊడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో దీనికి కూడా సేమ్ వ్రాప్ చేసుకుంటూ వెళ్ళండి. లాస్ట్లో గ్లూ అప్లై చేసేటప్పుడు చూడండి ఎలా అప్లై చేస్తున్నానో. సేమ్ అండి, మీకు ఎంత థ్రెడ్ అయితే మీరు ఎంత అయితే థ్రెడ్ ఉంచాలనుకున్నారో అంత ఉంచి ఎక్స్ట్రా అది కట్ చేయండి. కట్ చేసి గ్లూ అప్లై చేయండి. అండ్ లాస్ట్లో నేను ఈ 3 బ్యాంగిల్స్ అవుట్పుట్స్ యాడ్ చేస్తాను ఎంత నీట్గా వచ్చిందో. మీకు ఒకవేళ ఫినిషింగ్ అంత మంచిగా అనిపించకపోతే గ్లూతో లాస్ట్లో స్టిక్ చేయకండి, మళ్ళీ తీసి వ్రాప్ చేయండి. బికాస్ థ్రెడ్ అంతా వేస్ట్ అయిపోతుంది మీకు గ్లూతో స్టిక్ చేసిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టాటా.